హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కమ్మనైన పెరుగు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పద్ధతిలో ఈ కొలతలో చేశారంటే పెరుగు వడలు చాలా రుచిగా వస్తాయి. అలాగే జ్యూసీగా లోపల వరకు కూడా మనం పెరుగులో వేస్తాం కదా, ఆ పెరుగు చక్కగా లోపల వరకు వెళ్తుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. పెరుగు వడల కోసం ఇక్కడ నేను 1/2 కప్ మినపగుళ్ళు తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ముందే నానబెట్టేశాను. నానిన తర్వాత ఒకసారి కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు పోసుకుని మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 లేదా 2 చిటికెళ్ళ వంట సోడా వేసుకోవాలి. వీటిపైన 1 టీ స్పూన్ నీళ్లు పోసామంటే పిండిలో చక్కగా కలిసిపోతాయి. ఇవి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి చూడండి, ఈ విధంగా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అలాని మరీ గట్టిగా కాదు, మరీ పలుచగా కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గారెలకి పిండి రెడీ అయిపోయింది. చేతిని ఒకసారి శుభ్రం చేసేసుకుని నీళ్ళతో తడుపుకొని కొంచెం పిండిని తీసుకుని గారెల్లాగా వేసుకోవాలి. పిండి చూడండి ఈ విధంగా చేతికి అంటుకోకుండా ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేసేసుకుని బొటన వేలుతో మధ్యలో హోల్ పెట్టేసి కాగిన నూనెలో వేసుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే ఉండాలి. మరీ నూనె బాగా వేడెక్కిపోకూడదు. వేడెక్కిపోయిందంటే వేయగానే రంగు మారిపోతాయి. మధ్యస్థంగా వేడెక్కిన తర్వాత వడలు వేసేసుకొని ఆయిల్కి సరిపడా వేసేసుకొని ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ చేసుకోవాలి. ఈ పిండితో నాకైతే 8 గారెలు అయ్యాయి. ఇప్పుడు మనం పెరుగు పోపు పెట్టేసుకుందాము. 1 గరిటె నూనె వేసేసి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని 2 ఎండుమిర్చిని తుప్పి వేసేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత కొంచెం పసుపు, 2 చిటికలు పసుపు, కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. నాకు ఇంగు వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. బాగా వేయించేసుకొని ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల పెరుగు వేసుకోవాలి. మనం తీసుకున్న 8 గారెలకి 3 కప్పుల పెరుగు కరెక్ట్గా సరిపోతుంది. పెరుగు వడలకి కొంచెం పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి పెరుగులో ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇది ఆవు పాలు పెరుగండి, కొంచెం పలచగానే ఉంటుంది. మీరు పెరుగు చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం మరీ ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం నీళ్ళు పోసి బీట్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని పూర్తిగా చల్లారిన పోపు వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక గిన్నెలో గోరువెచ్చటి నీళ్ళు, వేడి నీళ్ళు కాదు గోరువెచ్చటి నీళ్ళు పోసేసుకుని కొంచెం 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేసేసి ఈ సాల్ట్ ఇందులో కరిగేలాగా, నీళ్ళలో కరిగేలాగా కలుపుకోవాలి. సాల్ట్ కరిగిన తర్వాత గారెలు వేసుకోవాలి. ముందు ఒక 4 గారెలు వేసేసుకోండి. గారెలు వేసాక నీళ్ళలో కొంచెం లోపలికి ప్రెస్ చేసేసుకుని 1 నిమిషం పాటు అలా ఉంచేసుకోండి. ఈ గారెలో నీళ్ళని పీల్చుకోవాలి. నేను గారెలన్నీ ముందే వేసి పెట్టేసుకున్నాను కాబట్టి నీళ్లు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాను. మీరు వేడి గారెలు వేస్తున్నట్లయితే మామూలు నీళ్ళలో వేసేసుకోవచ్చు. 1 నిమిషం తర్వాత గారెల్లో ఉన్న వాటర్ని లైట్గా పిండేసుకోవాలి. మరి గట్టిగా పిండేయద్దు, లైట్గా పిండేసుకుని ఈ పెరుగులోకి వేసేసుకోవాలి. ప్రతి గారెని కూడా నీళ్ళు పిండేసుకుంటూ వేసుకోవాలి. గారెలు వేసాక కొంచెం లోపలికి ప్రెస్ చేసేసుకోండి. ఇలాగే మిగిలిన గారెలను కూడా నీళ్ళలో వేసేసుకుని 1 నిమిషం పాటు ఉంచేసి నీళ్లు పిండేసుకుని వేసుకోవాలి. గారెలన్నీ వేసిన తర్వాత కొంచెం లోపలికి నొక్కు పెట్టేసుకుని మూత పెట్టేసి గారెలు బాగా పెరుగుని పీల్చుకునేంత వరకు 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే పెరుగు గారెలు అయితే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ఈ పెరుగు గారెలను ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.